గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో ప్రధాన వార్త తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు రేఖామాత్రంగా మనం పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ రన్నరప్గా హంపి. భారత చెస్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ చెస్ పోటీల్లో రన్నరప్గా నిలిచినటువంటి వార్తని మనం చూస్తున్నాం. రన్నరప్ అయినా మనకి మెయిన్ ప్రైజ్ వచ్చినా సరే ఆ విజయమే కాబట్టి మన కోనేరు హంపిని మనం అభినందించకుండా ఉండలేం. అలానే మరణశిక్ష రద్దు చేస్తూ ఒక కోర్టు తీర్పు తీసుకుంది. గూఢచర్య ఆరోపణపై 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణశిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసినటువంటి వార్తని ప్రధానంగా వేశారు. అలానే అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వాల్మీకి అన్న పేరు పెట్టాలని ప్రధాని మోడీ గారు నిర్ణయించినటువంటి వార్త ఒకటి వచ్చింది. అయోధ్య విమానాశ్రయంతో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులు, నూతన రైల్వే సర్వీసులను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించనున్నారు. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ. వ్యాపారవేత్త సిసి తాంపి నిందితుడిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత ప్రియాంక పేరును ఈడీ ఛార్జిషీట్లో చేర్చినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇక మన రాష్ట్ర స్థాయి వార్తల్ని పరిశీలిస్తే విశ్వసనీయత చాటుకున్నాం. రేపు 1వ తేదీ నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి రంగం అంతా కూడా సిద్ధం చేశారు. ఏదైతే తాను అధికారంలోకి వస్తే 3,000 రూపాయల వరకు పెంచుతానని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి వార్తను సాక్షి దినపత్రికలో ప్రధానంగా వేయటం జరిగింది. అలానే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో వారు చేరినటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. లోకేష్కు నోటీసులు జారీ చేయండి. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశం. లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సిఐడి పిటిషన్పై విచారణ అన్నటువంటిది ఒక వార్త. కదం తొక్కిన బడుగులు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కృష్ణా జిల్లా కంకిపాడులో ఘనంగా సామాజిక సాధికారత బస్సు యాత్ర సంబంధించినటువంటి ఒక వార్త. ఒక విషాదకరమైనటువంటి వార్త ఏమిటంటే కెప్టెన్ విజయకాంత్ తమిళ హీరో వారు మరణించడం జరిగింది. వారికి 71 సంవత్సరాలు. గతంలో కూడా వారికి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఈ సోషల్ మీడియాలో వారు చనిపోయారని కూడా వార్తలు హల్చల్ చేసినాయి. కానీ ఆయన అప్పుడు చనిపోలేదు. ఇప్పుడు చనిపోయినట్టు స్పష్టంగా మనకి పేపర్లో కూడా వస్తుంది. మంచి రాజకీయ నాయకుడిగా, మంచి మనసున్నటువంటి హీరోగా కూడా విజయకాంత్ గారికి తమిళ్లో గుర్తింపు ఉంది. అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా విజయవంతం సాధించినాయి ఆయనవి. వారి ఆత్మకు శాంతి కలగాలని మనం సత్య న్యూస్ తరపున కూడా వారికి నివాళులర్పిద్దాం. శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులు. సీఎం జగన్ చొరవతో పక్కా ప్రణాళికతో నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి వార్తని మనకి సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికని మనం చూస్తే మునుగుతున్న నావ, వైకాపాలో రాజీనామాలు, పార్టీ మార్పుల కలకలం అనేది ఒక వార్త. తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటా అని చంద్రబాబు నాయుడు గారికి నిన్న సన్మానం చేశారు కొంతమంది. ఆ సందర్భంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు. కనీసం మనిషిలా చూడలేదు, కష్టపడి చేసిన గుర్తింపు లేదు అని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచలనంగా ఒక లేఖ రాసినట్లు ప్రధాన వార్త చూస్తున్నాం. జనవరి నుంచి పింఛన్ 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఒక వార్త. అలానే ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే ఇక 100 రోజులే వైసీపీ సినిమా అయిపోయింది అన్నటువంటి ఒక వార్తని ప్రధానంగా వేశారు. వైసీపీ సర్కారుకు గద్దె దింపాలి అని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాం. అలా అన్ని దినపత్రికల్లో కూడా ఇలాంటి ప్రధానమైనటువంటి వార్తలనే మనం చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే నేడు జగనన్న విద్యా దీవెన. జగనన్న విద్యా దీవెన 4వ విడత తల్లుల ఖాతాల్లోకి వేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రారంభిస్తారు. అలానే మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్లో కూడా జమ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనకి కలెక్టరేట్లో ఉన్నటువంటి స్పందన సమావేశ మందిరం నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతారు. కొంతమందికి చెక్కుల రూపంలో ఇచ్చి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి రాజకీయ నాయకులు, అలానే ప్రతినిధులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి మన జిల్లాలో 41,868 మంది విద్యార్థులు ఉంటే 38,280 మంది
అర్హులుగా దీన్ని గుర్తించారు. దీనికి సంబంధించి 30 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి వీటి జమ చేస్తారు. డిగ్రీ, పీజీతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ కోర్సులు అభ్యసించేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకి దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్తను కూడా వేశారు. కోవిడ్ కలకలం నిన్న మనకి బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి సంబంధించినటువంటి గొనసపూడి గ్రామానికి చెందిన ఒక గర్భిణీ స్త్రీ హైదరాబాద్ నుంచి ఇక్కడ క్రిస్మస్ వేడుకల సందర్భంగా వస్తే ఆమెకి జలుబు, దగ్గు ఇవన్నీ ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెకి టెస్ట్ చేస్తే ఆమెకి కోవిడ్గా భావించారు. వెంటనే ఆమెను జీజీహెచ్కి కూడా తీసుకురావడం జరిగింది. ఆమెకి టెస్టులు చేశారు, వాళ్ళ బంధువులందరికీ కూడా టెస్టులు చేశారు. అయితే కోవిడ్ లక్షణాలు లేవని చెప్పి తేలిందట. కాబట్టి ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్త. ఏదేమైనా సరే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జనసంచారం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదు, దాన్ని తగ్గించుకోవాలి. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం అని మంచిదని చెప్పి ఆర్ఎంఓ జీజీహెచ్ ఆర్ఎంఓ గారు తిరుమలరావు గారు కోరుతున్నారు. ఎక్కువగా భౌతిక దూరాన్ని పాటించమని కూడా వారు కోరుతున్నారు. ఎవరికైతే జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి ఇలాంటివి అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే జీజీహెచ్కి నేరుగా వస్తే దీనికి సంబంధించినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేస్తున్నాం. రోజుకి 300 టెస్టులు కూడా దీన్ని చేస్తున్నాం. కాబట్టి ఎవరికి ఏ అనుమానం ఉన్నా సరే వెంటనే వచ్చి ఈ టెస్టులు చేయించుకోమని కూడా వారు కోరుతున్నారు. 200 పడకలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు, ఆక్సిజన్ సిద్ధం చేశారు. కాబట్టి ఎటువంటి ఏదైనా అనుకోకుండా కేసులు పెరిగినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జీజీహెచ్ డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు. మనకి మిచాంగ్ తుఫాన్ ద్వారా పంట నష్టం జిల్లాలో చాలా జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే పంట నష్టాన్ని తెలియజేస్తే బీమా పథకం ద్వారా రైతులకి నష్టపరిహారం చెల్లించడం, అలానే ప్రభుత్వం కూడా నష్టపరిహారం చెల్లించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి ప్రతి జిల్లాలో పంట నష్టం ఎంతో దాన్ని పరిశీలన చేయమని కూడా చెప్పారు. దానికి సంబంధించి వ్యవసాయ అధికారులు కూడా ఒక లిస్టు తయారు చేయటం, ఆ లిస్టుని ఆయా సచివాలయాల్లో కూడా డిస్ప్లే బోర్డుల ద్వారా పెట్టారు. అంటే ఎవరికైనా ఇంకా పంట నష్టం జరిగిందా, మా సర్వేలో ఏదన్నా తక్కువగా చూపించామా అన్నటువంటి విషయాలకు కూడా సచివాలయాల్లో ఒక ఏర్పాటు కూడా చేశారు. అదంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లుంది. జిల్లాలో మొత్తం 4975.9 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనివల్ల 3775 మంది రైతులు నష్టపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ జాబితాను కూడా సిద్ధం చేశారు. దీన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. కాబట్టి రైతులు దీని ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది వచ్చేదానికి, పంట నష్టపరిహారం వచ్చేదానికి కూడా జిల్లా అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు కూడా సిద్ధం చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీన్ని పై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తే ఆ రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికల సీజన్ ప్రారంభమైపోయింది. ఏ నాయకులు ఎక్కడ ఉంటారో, ఏ నాయకులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో, అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుందో, ఎవరికి సీటు ఇవ్వదో, ఇటువంటివి రోజు హల్చల్ చేస్తున్నాయి. గతంలో అయితే మనం ప్రింట్ మీడియాలోనే చూసేవాళ్ళం, తర్వాత ఈ టీవీ ఛానల్స్లో చూసేవాళ్ళం. ఇప్పుడు విచ్చలవిడిగా సోషల్ మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కూడా పెరిగిపోయినాయి. ఎవరికి ఏది తెలిస్తే, ఎవరికి ఏ సమాచారం తెలిస్తే ఆ సమాచారం ఇది ఖచ్చితమైనటువంటి సమాచారమా కాదా అనేది కాకుండా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో దాన్ని ప్రసారం చేయటం, ప్రజలకు కూడా ఒక సందిగ్ధత ఏర్పడుతున్నటువంటి సందర్భంలో కూడా ఉంది. అలానే మన జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కూడా కొన్ని అవాస్తవాలు యూట్యూబ్లో రావటం. నిన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు కూడా వారు స్వయంగా నా మీద వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తున్నానని చెప్పి వారు పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు పెట్టినటువంటి వాళ్ళని అరెస్టు చేయండి అని కూడా. అలా సోషల్ మీడియాలో ఇప్పుడు పారదర్శకతకి ప్రాధాన్యత లేకుండా ఎవరికి ఏది తెలిస్తే వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిని చూసి మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనా సరే ఎలక్షన్ అనేది రాబోతుంది, ఇది మటుకు ఖాయం. మనకి మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎలక్షన్ వస్తుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అయినా కానీ ఎలక్షన్ నిర్వహించాలంటే ఇది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. 5-6 నెలల ముందు ఈ ఏర్పాట్లు చూస్తే కానీ అప్పటికి ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం లేదు. దీనికోసం జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి నుంచే మన జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద నిమగ్నం కావడం, సంబంధిత అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిరంతరం కూడా నిర్వహిస్తున్నారు.
దీనికి సంబంధించి మళ్ళీ నిన్న కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం ఎలక్షన్ చేయాలంటే మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలి, అలానే మానవ వనరులు కూడా ఉండాలి. ఎక్కువ మంది సిబ్బంది దీనికోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండింటి మీద మానవ వనరులు, మౌలిక వసతుల మీద ప్రధానంగా నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. మనకి ముఖ్యంగా ఎన్నికల అబ్జర్వర్స్ వేరే ప్రాంతాల నుంచి వస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరినీ మళ్ళీ లాడ్జీల్లో ప్రైవేటు వాటిలో పెట్టేదానికన్నా మనకి ఇక్కడ R&B బంగ్లా ఉంది, అలానే NSP గెస్ట్ హౌస్ ఉంది, అలానే పంచాయతీరాజ్ భవనాలు ఉన్నాయి. కాబట్టి వీటి పరిస్థితి ఎలా ఉంది, వీటిని వెంటనే మరమ్మతులు నిర్వహించి వీటిని పకడ్బందీగా తయారు చేయాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారు వారికి సూచించడం జరిగింది. అలానే ఒంగోలులో మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్లో జరిగినాయో వాటన్నిటిని మళ్ళీ ఒంగోలుకి ఏ విధంగా చేర్చాలి, జిల్లాలో జరిగినటువంటి వాటన్నిటిని ఆయా పోలింగ్ కేంద్రాలకి, కౌంటింగ్ కేంద్రాలకి ఎట్లా చేర్చాలి, స్ట్రాంగ్ రూమ్స్కి ఎలా చేర్చాలనే దాని మీద కూడా ఒక చర్చ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఒక చర్చ, సమీక్ష చేశారు. అలానే 80 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇంటి వద్దనే వారికి ఓటు హక్కు వినియోగించుకునేదానికి ఎన్నికల సంఘం ఒక కొత్త దీన్ని తీసుకొచ్చింది. దీన్ని ఎలా, మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చేత ఎలా ఓటు హక్కు వినియోగింపజేయాలి అన్నటువంటి దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. అలానే రూట్ మ్యాప్, ఈ మనం పోలింగ్కి సంబంధించి EVMలు పంపించాలి, దానికి రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, సమస్యాత్మక కేంద్రాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా గుర్తించమని చెప్పి నిన్న కలెక్టర్ గారు చేయడం జరిగింది. ఒక మాక్ పోలింగ్ కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. అలానే ఓటర్ల తుది జాబితా జనవరి 5వ తేదీకి పూర్తి అవుతుందని అనుకున్నాను, కానీ 22వ తేదీకి ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది. కాబట్టి ఇంకా కొంత అవకాశం ఉంది. ఈ నెల 12వ తేదీ వరకు కూడా ఏదైనా మనం వారికి తెలియజేయాలనుకుంటే దాన్ని దరఖాస్తులు పరిశీలించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా వారి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక స్పందన కార్యక్రమం అంటే ప్రతి సోమవారం మనకి ఒంగోలులో స్పందన కార్యక్రమం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా ప్రతి నెలలో కూడా 2 శుక్రవారాలు ఆయా మండలాల్లో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పెదారవీడు మండలంలో ఈరోజు స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఒక వార్త కూడా వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక 31వ తేదీ వచ్చేస్తుంది, అంటే ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. అయితే నగరపాలక సంస్థకి 2 విడతలుగా అందరూ కూడా పన్నులు చెల్లిస్తారు. హౌస్ ట్యాక్స్ చెల్లిస్తారు, అలానే వాటర్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా ఈ మధ్యలో ట్యాక్స్ వేశారు, దానికి కూడా చెల్లిస్తారు. అయితే ఈ నెల 31వ తేదీ వరకు ఈ పన్నులు కనుక చెల్లించే వాళ్ళకి వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు కమిషనర్ గారు తెలియజేశారు. కాబట్టి 31వ తేదీ లోపల కనుక మనం మన బకాయిలు కనుక చెల్లిస్తే దానికి వడ్డీ రాయితీ వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ పన్నుల్ని కట్టించుకునేదానికి ఏర్పాట్లు కూడా చేసినట్టు చెప్తున్నారు. ప్రతి సచివాలయంలో కూడా ఈ పన్నులు కట్టించుకుంటున్నారు, కాబట్టి దీన్ని నేరుగా వెళ్ళి కట్టుకోవచ్చు. అలానే పారిశుధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. నగరంలో పారిశుధ్యం కూడా కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భంలో కమిషనర్ గారు నిన్న అన్ని ప్రాంతాలని పరిశీలించి ఉన్నటువంటి కార్మికులతోటి ఎక్కడ ఏ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు పారిశుధ్య పనులు కూడా వారు స్వయంగా పరిశీలించినటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఇక అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది. నిన్నటికి 17 రోజులకి వచ్చింది, ఈరోజు 18వ రోజుకు చేరుకుంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సంప్రదింపులు, వారితోటి ఆ మీటింగులు ఏమీ లేనటువంటి సందర్భంలో నిన్న మేము పడుతున్నటువంటి ఈ కష్టాలు ఏదైతే ఉన్నాయో, మాకు రావాల్సినటువంటి బకాయిలు, మాకు ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల్ని మీరు నెరవేర్చాలి అన్నటువంటి దీంతో సాక్షాత్తు సీఎం గారికే పోస్ట్ కార్డు ఉద్యమం అన్నటువంటిది ఒక దాన్ని చేపట్టారు. పోస్ట్ కార్డులో మా సమస్యలు ఇవి, వీటిని వెంటనే పరిష్కరించండి అని చెప్పి అంగన్వాడీలు అందరూ కూడా పోస్ట్ కార్డు మీద రాసి సీఎం గారికి నిన్న అందరూ పోస్ట్ చేశారు. అందుకనే అందుకోలేక పరిష్కరించు జాగు చేయక అన్నటువంటి పేరుతోటి ఒక వార్తను కూడా మనం పేపర్లో చూస్తున్నాం. ఈరోజు
కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం కూడా జరుగుతుంది. అంటే అభివృద్ధి పనులు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఏమి అభివృద్ధి పనులు చేశాం, రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలి అన్న దాని మీద కౌన్సిల్ సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది. అది ఈరోజు నగరపాలక సంస్థలో 11:30కి కౌన్సిలింగ్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గారు తెలియజేశారు. కాబట్టి నగరంలో అభివృద్ధి పనుల మీద ముఖ్యంగా ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారు కాబట్టి దాని మీద కూడా చర్చ నడిచేదానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పేపర్లో కూడా ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయింది, ఈ 2 రోజులు వారు సమ్మెలో ఉండటం వల్ల అన్నటువంటి వార్తలను కూడా వేశారు. అలానే పెదారవీడులో మనకి గ్రీవెన్స్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఈరోజు ఉద్యోగస్తుల కోసం ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ని స్పందన హాల్లో ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని కూడా పరిష్కరించుకునేదానికి ప్రతి నెల ఒక గ్రీవెన్స్ని ఉద్యోగస్తుల కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి స్పందన భవన్లో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఉదయం 10 గంటల నుంచే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా వారి సమస్యలు ఉంటే నేరుగా స్పందన హాల్కి వచ్చి వారి విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పి డిఆర్ఓ శ్రీలత గారు కోరుతున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని తాజా వార్తలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.